బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబల్లి రఘునాథరావు ఉద్యోగులకి సంఘీభావం తెలిపారు. 20 రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్చలకి పిలవకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకి నిదర్శనం. అదేవిధంగా జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎందుకు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం లేదని రఘునాథ్ ప్రశ్నించారు. ఉద్యోగుల్ని 2 రోజుల్లో చర్చలకి పిలవకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎనగంతుల కృష్ణమూర్తి, వంగపల్లి వెంకటేశ్వరరావు, సత్రం రమేష్, బేతు రవి, గడ్డం స్వామి, కిషోర్, వంశీ, మనీష్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 19,300 మంది దాదాపు ఈరోజు 20వ రోజు 20 రోజుల నుంచి ధర్నాలో పాల్గొంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరము. పెద్ద ఎత్తున నేను 12 జిల్లాల శిబిరాలకు పోయిన ఇప్పటి వరకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చలికాలము చిన్నపిల్లలతోటి మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు కూడా ఇప్పటి వరకు పిలవకుండా, మరోవైపు వీళ్ళు లేకుండా కూడా విద్యా సంస్థలు నడిచేలాగా ఆల్టర్నేటివ్గా వేరే వాళ్ళను పెట్టి నడపాలనే కుట్ర కూడా ఈ ప్రభుత్వం పన్నుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మన మంచిర్యాల జిల్లాలో అందరూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంచి విద్యావంతులు, ఉన్నత విద్య పొంది ఈరోజు 10,000, 20,000 రూపాయల జీతానికి కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ ఇది. అదేవిధంగా వాళ్లకు పే స్కేల్ ప్రకారము జీతాలు అమలు చేయాలి. వాళ్ళకి ఏదైతే జీవిత బీమా ఉంది, అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఎక్స్గ్రేషియా అమలు చేయాలి. వీళ్ళను వెంటనే ప్రభుత్వము చర్చలకు పిలవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వీళ్ళను చర్చలకు పిలవకపోతే, వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే ఆ గేట్లను కొట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వం ఈ 2-3 రోజులలో చర్చలకు పిలిచి వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం.